మాటలో దేవుని ప్రజల నమ్మకమైన స్థిరమైన పునాదిగా మనం చూస్తూ ఉంటున్నాము. ఆ బండ మరి దేనికి సాదృశ్యంగా ఉందంటే, మరి మొదటగా మనం చెప్పిన రీతిగా అది క్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. మరి ఇజ్రాయేలు ప్రజలు నా పాదములు ఎక్కడ నిలిపినంట ఆయన? బండ మీద. ఎందుకు బండ మీద నిలిపానంటే, ఆ బండ దేనికి సాదృశ్యం అంటే క్రీస్తు. నీ జీవితంలో ఏ సమస్య నీకు వచ్చినా, ఏ కష్టాలు నీకు వచ్చినా, ఏ బాధలు నీకు వచ్చినా, జీవితంలో క్రీస్తు అనే బండ మీద నీ జీవితం నిర్మించుకున్నప్పుడు మాత్రమే ఆ క్రీస్తు నిన్ను విమోచిస్తాడు, క్రీస్తు నిన్ను నడిపిస్తాడు, క్రీస్తు నిన్ను ఉన్నతమైన స్థితికి చేస్తాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది ఏంటంటే, కీర్తనకారుడు రాస్తున్నటువంటి మాట, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులను స్థిరపరిచి. ఎప్పుడైతే నువ్వు స్థిరమైన పునాది మీద నిర్మించబడతావో అప్పుడు నువ్వు సరిగ్గా నిలబడతావు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని తుఫాన్లు నీకు మీదకి వచ్చినా, నీ జీవితంలో క్రీస్తు ఉన్నప్పుడు మాత్రం